మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మలోతు కవిత పోటీలో పడుతున్నారు. అయితే మహబూబాబాద్ స్థానంలో పోటీలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు ఒక్కసారి ఎంపీగా గెలిచిన వాళ్లే కాగా మరోసారి నెగ్గి రెండోసారి పార్లమెంటులోకి అడుగు పెట్టాలని తహతలాడుతున్నారు. ఈ మేరకు మూడు పార్టీల నేతలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కాగా దీని పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ పోటీలో నిలబడిన మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో ఇద్దరు మాజీ ఎంపీలు, ఒకరు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. అయితే మహబూబాబాద్ నియోజకవర్గంలో ముగ్గురి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఆదివాసీ గిరిజనులు, లంబాడి గిరిజన ఓట్లు ఎక్కువ. అంతేకాకుండా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొనుంది. అయితే అన్ని ప్రాధాన్యతలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి రంగంలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా, మంత్రిగా పనిచేసిన బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మలోతు కవిత, బీజేపీ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయకులు బరిలో ఉన్నారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. వీరంతా గతంలో ప్రజలకు హామీల మీద హామీలు ఇచ్చిన వారే. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అండ్ లంబాడీల 12% రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు ఇలా అనేక హామీలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారే కాబట్టి గెలుపుపై ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు విజయానికి బాటలు వేస్తాయనుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుండి మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలు 2 సార్లు గెలిపించారని, 3వసారి సైతం గెలిపిస్తారని, 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కల్పిస్తాయని ధీమాలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను పక్కన పెట్టి ఈసారి బీజేపీకు పట్టం కడతారని, అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని కాషాయం పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. బలరాం నాయక్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమీపంలో అయితే కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషి కలిసి వస్తోందని ఆశాభావంతో ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, పలుమార్లు ఓటమి పాలైన సానుభూతి కలిసి వస్తుందని ఆయన గెలుపు ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాం నాయక్ వివాదరహితుడిగా పేరుంది. అంతేకాకుండా పాద పరిచయాలు, గతంలో ఉన్న ఎంపిక సమయంలో చేసిన పనులు, బీఆర్ఎస్ నేతలతో ఉన్న అనుబంధం, అన్నిటికంటే ముఖ్యంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తన గెలుపుకు బాటలు వేస్తాయని సీతారాం నాయక్ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ మలోతు కవిత బీఆర్ఎస్ ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే తరహాలోనే ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ఉద్యమ పార్టీ కేసీఆర్ పేరు కాంగ్రెస్ బీజేపీ పాలనలో మైనస్లు తనకు కలిసి వస్తాయని కవిత అంచనా వేస్తున్నట్లు తెలిసిందే. ఉద్యమాలకు తిరుగుబాటుకు మారుపేరుగా నిలిచే మానుకోట మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గెలుపు కోసం ఆ ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గెలుపే ధ్యేయంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండలు మండుతున్నా కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి అభ్యర్థులు శక్తివంచన లేకుండా గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అటు మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా గనక తీసుకున్నట్లయితే ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకోసం పోటీలో నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ గతంలో తిరుగులేనటువంటి పార్టీగా మానుకోటలో ఎదురులేనటువంటి పార్టీగా నిలిచినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఎదురుగాలే వీస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత అక్కడ ఒక్క స్థానం కూడా ఎమ్మెల్యే స్థానం గెలుచుకోలేకపోవడం, దానితో పాటుగా ఇక్కడ ఉండేటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య సయోధ్య లేకపోవడం, కుమ్ములాటలు మొదలుకొని అనేక సమస్యలతో సతమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత గండు కాలంగానే చెప్పుకోవచ్చు. మాలోత్ కవిత అటు సిట్టింగ్ ఎంపీగా ఉండి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవంతో పాటుగా తన తండ్రి చేసినటువంటి అభివృద్ధి కూడా తనకు కలిసి వస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడంతో పాటు అనేక సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాకు మహబూబాబాద్ నియోజకవర్గంలోని ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు తనను గెలిపిస్తాయనేటువంటి ఆశాభావంతో మాలోత్ కవిత ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అటు బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పనిచేసినటువంటి డాక్టర్ సీతారాం నాయక్ కేయూ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన సీనియర్ నాయకులు కావడంతో పాటుగా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవానికి తోడు ఈసారి మోడీ చరిష్మా తనకు కలిసి వస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. గతంలో తాను చేసినటువంటి అభివృద్ధితో పాటు లంబాడీ హక్కుల కోసం తాను కొట్లాడినటువంటి తన పోరాటం తనకు కలిసి వస్తుంది. ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అటు మోడీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, బీజేపీకి కలిసి వస్తున్నటువంటి వాతావరణం అంతా కూడా తనకు కలిసి వస్తుంది, తాను ఎలాగైనా విజయం సాధిస్తాననేటువంటి ఆశాభావంలో సీతారాం నాయక్ ఉన్నారు. మరోపాటు సీనియర్ నేత అయినటువంటి బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు అనేక పదవులు అనుభవించినటువంటి ఆయన మహబూబాబాద్ నియోజకవర్గంలో తనకు శక్తి లేదు, తనకు తిరుగులేదు అనేటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనే ఎలాగైనా విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమే తన విజయానికి దోహదపడుతుంది అనేటువంటి ఆశాభావంతో బలరాం నాయక్ ఉన్నారు. అక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సమన్వయం లోపించడం కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్గా చెప్పచ్చు. మొత్తానికి 3 ప్రధాన రాజకీయ పార్టీలు అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా విజయం కోసం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లు వినూత్నమైనటువంటి ఫలితాలను, వినూత్నమైనటువంటి తీర్పునిచ్చేటువంటి మహబూబాబాద్ నియోజకవర్గంలో ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారనేటువంటిది ఆసక్తిగా మారింది. మొత్తానికైతే 3 ప్రధాన రాజకీయ పార్టీలు అయితే గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జాతీయ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తమ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి ఉద్యమాల పురిటిగడ్డగా చెప్పుకునేటువంటి మానుకోటలో విజయం ఎవరిని వరిస్తుంది, ఆ మానుకోట గడ్డపైన ఎవరి జెండా పాతబోతున్నారనేటువంటిది వేచి చూడాల్సిందే. పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల కిల్లా వరంగల్.
తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ జిల్లా ఉత్తర తెలంగాణకు కేంద్రం. తెలంగాణ అంతా ఓ రాజకీయం నడిస్తే వరంగల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా, కాకతీయుల రాజధానిగా చారిత్రక వైభవం వరంగల్ సొంతం. దేశానికి ప్రధానిని అందించి చివరికి ఆయననే ఓడించిన చరిత్ర ఒరుగుల్లకే చెల్లుతోంది. విస్తారమైన అటవీ ప్రాంతం, సింగరేణి గనులు, గోదావరి గలగలలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన వరంగల్ 1952లో ఆవిర్భవించింది. తొలినాళ్లలో కాంగ్రెస్, కమ్యూనిస్టులో కంచుకోటగా ఉన్న వరంగల్ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు పెట్టిన కోటగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 5 సార్లు, బీఆర్ఎస్ 3 సార్లు, ఇతరులు 2 సార్లు గెలిచారు. 1952లో కమ్యూనిస్టు నేత పెండ్యాల రాఘవరావు వరంగల్ లోక్సభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి 3 చోట్ల విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. జైలు నుంచి నామినేషన్ వేసిన రాఘవరావు ఘన విజయం అందుకున్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్. మొత్తం ఓటర్ల సంఖ్య 16,53,474. అయితే భూపాలపల్లి నియోజకవర్గం ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ అభ్యర్థి వరంగల్ సీటును సొంతం చేసుకుంటూ వస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల కారణంగా వీరు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నారు. మొత్తం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 6 చోట్ల గెలవగా బీఆర్ఎస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 3,50,298 ఓట్లు భారీ మెజారిటీతో వరంగల్ను కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. వరంగల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి 15 ఏళ్లు గడుస్తోంది. 2009లో చివరిసారిగా హస్తం పార్టీ ఇక్కడి విజయం సాధించింది. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన కడియం కావ్య కాంగ్రెస్ తరపున బరిలో దిగుతున్నారు. వైద్యురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకున్నారు. తండ్రి కడియం శ్రీహరి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన కావ్య బీఆర్ఎస్ లా చాలా ఏళ్ల పాటు కొనసాగారు. బీఆర్ఎస్ విషయానికొస్తే కంచుకోటను కోల్పోకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. మారపల్లి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేశారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ అధినేత కేసీఆర్ తో కలిసి పనిచేస్తూ వస్తున్నారు. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2014, 2018లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారు. అయితే 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్లో పార్లమెంటు ఎన్నికల వేడి హీటెక్కింది. మొత్తానికి గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా
ప్రచారాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గెలుపే లక్ష్యంగా తమకున్నటువంటి అన్ని పరిచయాలను అన్ని శక్తులను వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. శక్తి వంచన లేకుండా గెలుపు కోసం అభ్యర్థులు ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తమ పార్టీ జెండాను వరంగల్ పార్లమెంట్ గడ్డపైన ఎగరేయాలనేటువంటి ఉద్దేశంతో అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గెలుపు కోసం ఇక్కడ పోటీలో నిలిచినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు యాత్రలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ పార్టీ అధినేతలంతా కూడా ఇక్కడ రోడ్ షోలు, బహిరంగ సభలు, ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకున్నటువంటి పరిచయాలను, శక్తిని, ఆర్థిక పరమైనటువంటి బలాలను కావచ్చు, అన్ని రకాలైనటువంటి బలాలను ఉపయోగించి ఎలాగైనా విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నగరం వరంగల్ కావడంతో వరంగల్ పార్లమెంటు స్థానం పైన అందరి దృష్టి ఉంటుంది. దీనిపైనే ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా సాగుతుంది. అనుకున్నట్టుగానే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మొదలైన నాటి నుంచి నేటి వరకు కూడా అనేక అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకొని ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు రోజుకో పార్టీ మారినటువంటి క్రమం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇటు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచార పర్వం అనేటువంటి కొనసాగుతుంది. మొత్తానికి అభ్యర్థులైతే గెలుపు కోసమే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అటు ఆరూరి రమేష్, ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా అటు వర్ధన్నపేట నియోజకవర్గానికి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యధిక 2వ మెజార్టీతోటి విజయం సాధించినటువంటి ఆరూరి రమేష్ అటు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మోడీ చరిష్మాతో పాటుగా తాను గతంలో ఈ జిల్లాతో ఉన్నటువంటి అనుబంధం, జిల్లాలో తానుకున్నటువంటి పరిచయాలన్నీ కూడా గతంలో తాను చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా తనకు కలిసి వస్తాయనేటువంటి నమ్మకంతో ఆరూరి రమేష్ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కాకుంటే దాంతో పాటుగా మోడీ చరిష్మాతో పాటు గతంలో ఉన్నటువంటి పరిచయాలన్నీ కూడా తనకు లాభిస్తాయి, తన విజయం సాధిస్తాననేటువంటి నమ్మకంతో అటు ఆరూరి రమేష్ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సమన్వయ లోపం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి నాయకత్వ వైఫల్యాలు కావచ్చు, కొంత వారికి లోపంగానే చెప్పవచ్చు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కడియం కావ్య కూడా గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి. తన కూతురు విజయం కోసం తండ్రి కడియం శ్రీహరి కూడా అటు స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తనకు జిల్లాతో ఉన్నటువంటి అనుబంధాన్ని, జిల్లాలో ఉన్నటువంటి పరిచయాలను వాడుకోవడంతో పాటుగా కడియం కావ్య స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి తన గుర్తింపును ఓట్లుగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఎలాగైనా విజయాన్ని సాధించాలని కడియం కావ్య చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తన తండ్రి పైన, కడియం శ్రీహరి పైన గతంలో ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు కావచ్చు, బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన తర్వాత చివరి నిమిషంలో బీఆర్ఎస్ టికెట్ను వదులుకొని ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోవడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది కొంత మైనస్గా మారేటువంటి అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య సమన్వయం అనేటువంటిది లోపించడం కూడా ఇక్కడ కడియం కావ్యకు కొంత లోపంగా మారేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకప్పుడు తిరుగులేని పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ సుధీర్ కుమార్ వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. ఆయన కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, తర్వాత తనకు ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం కూడా కలిసి వస్తుందనేటువంటి అంశాన్ని అతను చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు ఆయన జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పటికీ కూడా ప్రజలతో మమేకం కాలేదు, ప్రజల్లో తిరగలేదు, ఆయనకు తగినటువంటి ప్రాధాన్యత లేకుండా పోవడం అనేటువంటిది కూడా ఆయనకు మైనస్గా మారేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికి వరంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రధానంగా అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులైతే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చూడాలి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ విజయాన్ని సాధించేందుకోసం అటు రాజకీయపరమైనటువంటి విమర్శలతో పాటుగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా ఇటు అభ్యర్థులు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో.